గురువుగారు, అసలు ఇప్పుడు మోస్ట్‌లీ మనం చూసుకున్నట్లయితే చాలా మంది బిజినెస్ పెడుతున్నారు. వాస్తు సో, మరి వ్యాపారం మంచిగా అభివృద్ధి జరగాలంటే ఏం చేయాలంటారు? వాస్తవానికైతే తల్లి ఇప్పుడు ప్రతి ఒక్క మనుషులు ఇప్పుడు జనాలలో ఉండవలసిన బాధలు కూడా అలాగనే ఉన్నాయి. హ్మ్. ప్రతి ఒక్క మానవాళిలో ఈ నడిచే నడవడి ఏంటంటే మనం చేసే బిజినెస్ అనేది అభివృద్ధి లేకపోవడం. హ్మ్. మన షాపులో అదే వస్తూ ఉంటుంది, పక్క షాపులో అదే వస్తూ ఉంటుంది. అవును. కానీ పక్క షాపులో ఉండవలసిన వాళ్ళకి గిరాకీ ఎక్కువగా ఉంటుంది, మన షాపులో గిరాకీ చాలా డౌన్ అయిపోతూ ఉంటుంది. కొంతమందికి అది కూడా కొంతమందికి అయితే అది కూడా రాకోకుండా అయిపోతూ అవును. ఉంటుంది. దాంట్లో ఉండేది అదే, దీంట్లో ఉండేది అదే, దీంట్లో ఉండేది అదే. అవును. మూడిట్లో ఒకటి ఉన్నా కానీ మనిషికి రాకపోవటం అనేది ఆకర్షింపబడటం లేక. ఓకే. కొంతమందిని చూస్తే పెట్టబుద్ధి అయింది, కొంతమందిని చూస్తే కొట్టబుద్ధి అయింది. అవును. ఒక్కొక్క మనిషికి ఒక్కొక్క విధమైన అవస్థలతో ఉంటూ ఉంటారు. హ్మ్. మనిషిలో ఉండవలసిన ఆకర్షణ బంధనం అనేది లేకోకుండా, హ్మ్. ఆ తేజస్సు లేక హ్మ్. ఎంత కష్టపడ్డా, ఎన్ని వస్తువులు తెచ్చినా, హ్మ్. ఎన్ని వెరైటీలు పెట్టినా హ్మ్. మనిషికి ఎదుగుదల అనేది లేకోకుండా, బిజినెస్ నడవడ లేకోకుండా, బ్రతుకు తెరువులో అర్థం లేకోకుండా చాలా మంది అవస్థపడుతూ ఉన్నారు. ఓకే. అలాంటి అవస్థలకు గురైపోయి హ్మ్. ఎందుకు ముందుకు రావటం లేదు పరమేశ్వర, హ్మ్. మేము ఎంత కష్టపడ్డా ముందుకు డెవలప్ కావటం లేదు, మాకు జనాలు ఆకర్షింపబడటం లేదు, హ్మ్. మా బిజినెస్ చాలా డల్ అవుతుంది, హ్మ్. మాకు అనుకూలత లేకోకుండా ఎందుకు బాధపడుతున్నామని చాలా మంది అవస్థపడుతున్నారు. మాకు చాలా మంది ఫోన్లు చేస్తే వాళ్ళకి చక్కటి పరిష్కారం మనం అందించగలిగాం. హ్మ్. ఇలాగ అవస్థ పడుతూ ఉండేది ఎందుకంటే ముఖ్యంగా కారణం ఎక్కడ ఉంటుంది అంటే హ్మ్. మనిషిలో ఉండవలసిన గ్రహస్థితి. హ్మ్. గ్రహస్థితి ప్రభావంలో అనేది మనిషి తేజస్సు తగ్గిపోతుంది అనమాట. హ్మ్. ఆ తేజస్సు అనేది ఎదుగుదల ఉండాలి. మనిషిలో ముఖ తేజస్సు బలం పెరగాలి. కొంతమంది గాంభీరంగా ఉంటారు, అవును. మంచి తేజస్సు ఉంటుంది. హ్మ్. మనిషి ఎదుటివాడు చూస్తా ఈయన దండివాడు అనుకుంటారు, హ్మ్. కానీ అతనే డల్ అయిపోతుంటాడు. లోపలేముంది? పక్కనున్నోళ్ళే ఉంటారు, హ్మ్. వాళ్ళు చూస్తానికి ఏ రకంగా అనుకూలంగా ఉండదు, అవును. వాళ్ళ ఫేస్ లో తేజస్సు కూడా ఉండదు, ఉండదు. కానీ వాళ్ళని చూస్తే అనుకూలంగా ముందుకెళ్తూ ఉంటారు. అవును. అది ఎందువల్ల రాకడేనంటే హ్మ్. మనిషి గాంభీర్యతలో హ్మ్. కాదు తేజస్సు, హ్మ్. మనిషి ముఖ తేజస్సు. ఓకే. ముఖ తేజస్సు అంటే పౌడర్ పూసుకుంటే, హ్మ్. మేకప్ వేసుకుంటే వచ్చేది కాదు. కాదు. మనిషిలో ఉండవలసిన నేత్రాంశ, హ్మ్. మనిషిలో ఉండవలసిన ఘాతా బలం, హ్మ్. మనిషిలో ఉండవలసిన దివ్య చక్రం, హ్మ్. ఈ మూడింటిని ఆకర్షింపబడేదే ఒక ఆకర్షణ భావం. హ్మ్. ఆ ఆకర్షణ అనేది కొంతమందికి లేక హ్మ్. నానా అవస్థలు పడుతూ హ్మ్. బంగారం లాంటి బిజినెస్లు కానీ, హ్మ్. కంపెనీలు కానీ, హ్మ్. పెద్ద పెద్ద సంస్థలు పెట్టినోళ్ళు కానీ నీరు గారిపోతూ ఉంటారు. అవును. ఆ గ్రహస్థితి బలం మనకు ఉండవలసిన నవగ్రహస్థితి, హ్మ్. మనిషిలో ఉండవలసిన పంచభూతాలు. ఓకే. ఉందమ్మా, ప్రతి ఒక్క మనిషికి పంచభూతాలు ఉంటాయి. హ్మ్. మనకి ఎట్లక్క ఆకాశం, భూమి, నీరు, నిప్పు మనకు 5 పంచభూతాలు వాయువుతో కలిసి ఉన్నాయో, హ్మ్. మనిషిలో కూడా 5 ఉన్నాయి. హ్మ్. మనం నీరు ఉంది, నిప్పు ఉంది, గాలి ఉంది, భూమి ఉంది, ఆకాశం ఉంది. ఈ అన్ని కలిపితేనే ఒక మనిషి. ఈ మానవావళిలో కూడా పంచభూతాలు ఉన్నాయి. ఈ పంచభూతాక్షరం అనేది మనకు అనుకూలంగా నడిచినప్పుడు, ఆ మనిషి స్థితిగతులు అనుకూలమైనప్పుడు, ఆ బిజినెస్ పరమైన తేజస్సు కూడా మనిషికి ఎదుగుదల అవుతుంది అన్నమాట. ఆ ఆకర్షింపమైన భావం లేకపోవటం వల్ల హ్మ్. మనుషులు కొన్ని విధాలుగా ఇబ్బందులు పడుతూ, వాళ్ళకు కొన్ని రకాలుగా బిజినెస్ నడవక, హ్మ్. కొంత దృష్టి ప్రభావంతో కొంతమంది ఇబ్బంది పడుతూ, కొన్ని చెడు సమస్యలతో కొంతమంది ఇబ్బంది పడుతూ, కొన్ని గ్రహస్థితుల వల్ల కొంతమంది ఇబ్బంది పడుతూ, వాళ్ళ నడవడి అభివృద్ధి లేకుండా కొంతమంది ఇబ్బంది పడుతూ, కావాలని కొంతమంది నష్టపరిచే వాళ్ళు కూడా పక్క నుండి నష్టపరిచే వాళ్ళు కొంతమంది వల్ల ఇబ్బంది పడుతూ, బిజినెస్ లో 10 విధాల సమస్యలు ఉంటాయన్నమాట. ఆ 10 విధాల సమస్యకి ఏ సమస్యకి గురయ్యాడు హ్మ్. అనేది ముఖ్యంగా మనం తెలుసుకోవాలి. ఆ మనిషి, హ్మ్. ఆ బిజినెస్ చేసే మనిషి, హ్మ్. నా బిజినెస్ ఎందుకు ఎదగట్లేదు అని అంటే దానికి కారణాన్ని ముందు తెలుసుకోవాలి. ఓకే. నాది ఎందువల్ల ఎదగట్లేదు అనేది ఆ కారణం తెలుసుకొని అతనిలో ఉండవలసిన స్థితిగతిని అప్పుడు మొదలు పెట్టుకుంటే హ్మ్. అది ఎట్లా డెవలప్ చేయాలా అనేది మనం మార్గం చెప్పగలుగుతాం. హ్మ్. ఇది దేనికి గురయ్యి ఈ మనిషి ఇబ్బందికి గురవుతున్నాడు అనేది మనం ముఖ్యంగా తెలుసుకోవాల్సిన అంశం. ఓకే. రెండోది, ఇవన్నీ ఏమీ లేదు, హ్మ్. మనిషి బిజినెస్ నడవట్లేదు, హ్మ్. నడవాలంటే చిన్న పరిష్కారం చేసుకోవచ్చు. హ్మ్. ప్రతిరోజు వాస్తవానికి ఎవరైనా బిజినెస్ పెట్టే వాళ్ళు హ్మ్. పొద్దున్న లేగానే దీపం ముట్టించుకోవటం చాలా
ఖచ్చితమైన మార్గం. అవును. మన ఆఫీస్ కానీ కంపెనీ కానీ ఏ వస్తువైనా సరే ఉమ్. మనం ఓపెన్ చేయంగానే ఉమ్. ముందు శుభ్రంగా ఊడ్చుకొని ఉమ్. దైవ గుడి కాడికి వెళ్ళి ఉమ్. ఖచ్చితంగా ఒక దీపాన్ని పెట్టి ఆ ఉమ్. భగవంతుడికి స్వామి మాలో ఉండవలసిన సకల కర్మ దోషాలు తొలగిపోవాలి, మాకంటూ అన్ని విధాలుగా బాగుండాలనేది ఆ భగవంతుని కోరుకోవటం ముఖ్యమైన అంశం. ఉమ్. తర్వాత ముఖ్యంగా ఇలాంటి సమస్యలకు గురైపోయే వాళ్ళు ఎవరైనా ఓకే. ముందు పట్టికని పెట్టుకోవాలి. పట్టిక. పట్టిక ఉమ్. పట్టికని ఒక 2 కిలోలు, కిలోన్నర ఉమ్. ఆ టైపు పట్టికని ఖచ్చితంగా వాళ్ళ సమస్తులో ఖచ్చితంగా ఉంచుకో. ఉమ్. అలాంటి పట్టిక ఉంచుకోవటం వల్ల ఉమ్. ఆ స్థానంలో ఉండవలసిన కొన్ని గ్రహస్థితులు, ఉమ్. కొన్ని దృష్టి సమస్యలకి ఉమ్. పరిష్కారం, చక్కటి పరిష్కారాన్ని కూడా చూపిస్తుంది. ఉమ్. అది చిన్న సమస్యలలో ఉండే వాళ్ళకే ఉమ్. అది ఖచ్చితమైన దారి చూపిస్తుంది. ఉమ్. సమస్తనే దెబ్బతినే రేంజ్ లో ఉన్నప్పుడు ఉమ్. దానికి ఏ సమస్యకు గురయ్యానని ఖచ్చితంగా మనిషి తెలుసుకోవాలి. ఉమ్. అతని జాతక రీత్యో, మనిషి రీత్యో, అతనిలో ఉండవలసిన సమస్య రీత్యో, అసలు వాళ్ళు మనల్ని సంప్రదిస్తే వాళ్ళలో ఉండవలసిన లోతు ఎంత ఉంది, ఉమ్. వాళ్ళలో ఉండవలసిన భావం ఎంతవరకు ఉంది, ఉమ్. వాళ్ళు ఆ సంస్థని కరెక్ట్ దిశలో నిలబెట్టారా లేరా, ఉమ్. ఆ బిజినెస్ కరెక్ట్ స్థితిలో నడిపాడా లేదా, ఉమ్. ఆ స్థితి ఏ రకమైన స్థితిలో నడుస్తుంది అది ఉమ్. అనేది మనం తెలుసుకొని వాళ్ళకి చక్కటి పరిష్కారాన్ని ఇచ్చి ఉమ్. వాళ్ళలో ఉండవలసిన సమస్యల్ని పరిష్కారం చేసి ఆ బిజినెస్ అన్ని రకాలుగా రన్ అయ్యే విధంగా ఉమ్. మనం పరిష్కారం చేయవచ్చమ్మా. గురుగారు, ఇప్పుడు మనము చేస్తాం, మార్వాడీస్ చేస్తారు, కానీ వాళ్ళకున్న అభివృద్ధి మనకి ఎందుకు ఉండదు అంటారు? వాస్తవానికి తల్లి కష్టే ఫలే సుఖం. కష్టపడితేనే దానికి ఒక అర్థం, పరమార్థం దొరుకుతుంది. కష్టపడింది ఎక్కడ దొరుకుతుంది? తల్లి నడవడి చేయకోకుండా పరమాత్మాని 2 చేతులెత్తి పైకెత్తే భగవంతుడు సహకరించడు కదా. మనం ఎంత కష్టపడితే దాంట్లో అంత బలం ఉంటుంది. నడవడి చేసే శక్తి వాళ్ళని మనం గొప్ప, ఏళ్ళని గొప్ప అనేది అవసరం లేదు. ఏ మనిషి, ఏ జీవి, ఏ నడవడైనా కష్టం ఎంత ఉంటే అంతా ఫలితం ఉంటుంది. కానీ కొన్ని ఈ కష్టపడ్డ మనిషి నష్టపోతున్నాడు అనే దానికే ఈ మార్గం. కష్టపడేవాడికి మార్గం దొరకపోవటం వల్లనే మనం మార్గం చేయగలుగుతాం. అతను బెండ్ అవ్వకోకుండా ఇంట్లో కూర్చొని సోమరిపోతులాగా ఉంటే అతను వాళ్ళకి ఎవరికి ఏం సాయం చేయలేవు, వాళ్ళకి మనం ఏర్పాటు కూడా చేయలేము. ఎందుకంటే అతనే భగవంతులకు నడుచుకొని హ్యాపీగా ప్రశాంతంగా అతనేదో దొరికిన కాడికి తిని సోమరిపోతులాగా నిద్రపోయే మనిషి. అలాంటి వాళ్ళకి మనం సహకరించాల్సిన అవసరం లేదు. కష్టపడి నడబడి చేసి బిజినెస్ రన్ చేయాలి. మేము ఎంత కష్టపడ్డా ఎదుగుదల లేకోకుండా అవుతుంది, ఎంత చెమటొడిచినా ఎదుగుదల లేకోకుండా మేము బాధపడుతూ ఉన్నాము. మేము ఏ సమస్యకు గురయ్యామో మాకు ఎదుగుదల కావాలి స్వామి అని అన్నప్పుడే మనం దాన్ని ఖచ్చితమైన మార్గం చేయగలం. కొన్ని టిప్స్ ఏమైనా ఉంటాయా గురుగారు? టిప్స్ ఉంటాయి కానీ దానికి చిన్న దానికే టిప్స్ ఉంటాయి. సమస్యకు గురైన వాళ్ళకి టిప్స్ ఉండవు, వాళ్ళకి పరిష్కారమే అనుకూలమే. అర్థమైందా తల్లి? చిన్నవి అంటే మనసు ఏదో చిన్న నడవడి కావట్లేదు, పొద్దులాగానే దీపం పెట్టుకోవటం, భగవంతుల స్మరణ చేసుకోవటం, ఒక 108 సార్లు జపం చేసుకోవటం, మనసు లేదా 108 సార్లు అష్టోత్తరాన్ని భగవంతుడిని ప్రతిరోజు చేయటం ప్రతి ఒక్క మానవాళికి ఆ భగవంతుడు ఇచ్చిన వరం. మనం ఇప్పుడు నిత్యం అనేది రోజుకు 108 సార్లు భగవంతుడు నామస్మరణ తలుచుకోవటం వల్ల మనిషిలో ఉండవలసిన తేజస్సు పెరుగుతుంది, మనిషిలో ఉండవలసిన కోపం తగ్గుతుంది, మనిషిలో ఉండవలసిన కొన్ని బాధల నుంచి దూరం అవుతాడు, మనిషిలో ఉండవలసిన స్థితి పెరుగుతుంది, మనిషి ఏదైనా కొత్తది సాధించాలన్న ఆరాటం కలుగుతుంది. అంటే కొంతమంది పటిక పెట్టుకుంటారు, కొంతమంది దీపం పెట్టుకుంటారు. ఓకే, ఇంకా దీనికి మించి ఇది కూడా పెట్టుకుంటే బెటర్ అనేది ఏమైనా? అది ఒక్కొక్కరికి ఒక్కొక్కటి ఉంటుంది తల్లి, వాళ్ళు మనల్ని సంప్రదించే దాన్ని బట్టి ఉంటుంది. అర్థమైందమ్మా? ఇప్పుడు ఇప్పుడు ఒక్కొక్క జాతక చక్రం ఒక్కొక్క విధంగా ఉంటుంది, ఒక్కొక్క మనిషిలో ఉండవలసిన లోతు ఒక్కొక్క రకంగా ఉంటుంది. ఇది చిన్నగా టిప్ చేయాలనుకుంటే చిన్నగానే చెప్పొచ్చు. ఒక్కొక్కరు కుంకుమ పెట్టుకుంటే బాగుంటుంది, ఒక్కొక్కరు విభూతి పెట్టుకుంటే బాగుంటుంది, ఒక్కొక్కరు పట్టిక పెట్టుకుంటే బాగుంటుంది, ఒక్కొక్క రాయి పెట్టుకుంటే బాగుంటుంది. ఒక్కొక్కరి స్థితి ఒక్కొక్క విధంగా ఉంటుంది. ఇది ఒకరికి వర్తించదు. అర్థమైందా తల్లి? అది మనకు సంప్రదించినప్పుడు వాళ్ళకి ఏది వర్తిస్తుందా అనేది మనం మార్గం చెప్పగలం. శుభం భూయాత్. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ ని
ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.